guys, welcome back to my channel and welcome back to one more vlog. Guys, ఈ రోజు మనం వండర్లాకి వచ్చాము. సో యాక్చువల్లీ మేము 10 o'clock వచ్చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు టైం అయితే 12 అయిపోయింది. లేట్ అయింది. మేము స్టార్ట్ అయింది 10:30 అలా అయిపోయింది. సో చాలా లేట్ అయింది. సో ప్రస్తుతానికి లోపల నేను ఎంత మాత్రం వ్లాగ్ తీస్తాను అనేది నాకు తెలీదు. కెమెరా వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి నేను మోస్ట్లీ చాలా సేఫ్ గా ఉండడానికే, సేఫ్ సైడ్ ఉండడానికే ట్రై చేస్తాను. అంత ఎక్కువ వ్లాగ్ రికార్డ్ చేయనని అనుకుంటున్నాను. మోస్ట్లీ కుదిరినంత వరకు వ్లాగ్ రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మేము 4 members వచ్చాము. ఇప్పుడు వండర్లా దగ్గర ఉన్నాము. చాలా రష్ ఉంది గైస్. నేను చాలా తక్కువ ఉంటది అనుకున్నాను రష్, బట్ చాలా ఎక్కువ రష్ ఉంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసేద్దాము. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఇంకా మేము లోపలికి కూడా ఎంటర్ అవ్వలేదు. ఈ టికెట్ కౌంటర్ దగ్గరే చాలా రష్ ఉన్నారు. సో ఇంతమంది రష్ ఉంటే కష్టం అని చెప్పి మేమైతే ఫాస్ట్ ట్యాగ్ టికెట్స్ తీసుకున్నాము. అండ్ దట్టు మేము వెళ్ళిందే లేట్ కదా, ఇంకా అలా లైన్స్ లో నించుంటే రైడ్స్ అన్ని కవర్ చేయలేమని చెప్పి చాలా త్వరగా అయిపోవాలని చెప్పి ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్నాము. బట్ ఫాస్ట్ ట్యాగ్ లో మాకు వెళ్ళడానికి ఒక 30 minutes పట్టింది గైస్. అంత రష్ ఉన్నారు ఆ రోజు. అండ్ దట్టు ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా లోపలికి వచ్చి లాకర్ తీసుకొని ట్యాగ్స్ అయితే వేపించేసుకున్నాం ఇక్కడ. అండ్ మళ్ళీ ఈ డ్రెస్సెస్ తో అలౌ చేయరని చెప్పి నైలాన్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం మేము. వాటర్ రైడ్స్ కి అయితే నైలాన్ డ్రెస్సెస్ ఉంటేనే అలౌ చేస్తారు. గైస్ ఫుల్ ఎండ్ ఉన్న టైంలో వచ్చాము గైస్. ఇప్పుడు టైం ఎంతండి? 1 అయింది గైస్ టైం. ఇప్పుడే జస్ట్ ఈ ఫాస్ట్ ట్యాగ్స్ వేసుకొని అండ్ ఒక లాకర్ వేసుకొని లోపలికి అయితే వచ్చాను. ఫస్ట్ టైం గైస్ నేను రావడం, అందుకే ఎక్కువ ఎక్సైట్ అవుతున్నాను. జస్ట్ ఇలా ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఫస్ట్ మాకు ఈ రోలర్ కోస్టర్ అయితే కనిపించింది. బట్ నేనైతే రోలర్ కోస్టర్ ఎక్కేంత ధైర్యం చేయలేను. ఇప్పటికే నా లైఫ్ లో నేను ఒక్కసారి జైంట్ వీల్ ఎక్కాను గైస్. నాకు ఇలా కొంచెం ఎక్కువ తిప్పేవి ఇవన్నీ అంటే చాలా భయం, చచ్చేంత భయం గైస్ నాకైతే. అండ్ ఇది కూడా ఎక్కుదాం అనుకున్నాను, కానీ ఐ కాంట్ డేర్. నేను అంత డేర్ చేయలేకపోయాను. సో దాని ఆపోజిట్ లో ఉన్న కార్స్ కి అయితే వెళ్ళాము. కార్స్ ఎక్కాం గైస్. ఉయ్యాలో ఊగుతున్నట్టుంది గైస్. గైస్ నిజంగా నాకు చచ్చేంత భయం గైస్. వీళ్ళే తీసుకొచ్చారు గైస్ నన్ను. ఇంకా రైడ్ అయిపోయిన తర్వాత మిషన్ ఇంటర్స్టెల్లార్ కి అయితే వెళ్ళాము. ఇది చాలా బాగుంటది అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. ఈ దసరా మిస్ అవ్వద్దని చెప్పారు. సో దీనికైతే వెళ్ళాము. ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎక్కువ రష్ ఉంది. లిటరల్ గా ఫాస్ట్ ట్యాగ్ లైన్స్ కూడా చాలా రష్ ఉన్నాయి. గైస్ ఇంటర్స్టెల్లార్ కి వచ్చాము. చాలా బాగుంది గైస్, కానీ నాకు చాలా భయం వేస్తుంది. కొంచెం ఎగ్జైటింగ్ గా ఉంది, కానీ భయం వేస్తుంది. ఇది ఇప్పుడు పైకి వెళ్తాయంట ఈ సీట్స్ అన్ని. ఓకే లెట్స్ సీ. వీడియో అలో చేయట్లేదు అనుకుంటా. ఐల్ సీ, ఎలా చేస్తే తీస్తా. మెకానికల్ రైడ్స్ అన్నిటిలోని నేను బాగా ఎంజాయ్ చేసింది అయితే ఈ రైడే, మిషన్ ఇంటర్స్టెల్లార్ అనమాట. నాకు లిటరల్ గా చాలా భయం గైస్. ఒక 30 feet పైన ఉన్నాం మేమైతే. మా సీట్స్ అన్ని ఇట్లా పైకి నించోబెట్టారు, మొత్తం అన్ని ఒకే రోలోకి వచ్చేలాగా. నాకైతే చాలా భయం వేసింది. లైక్ ఎక్కుతున్నప్పుడు నాకు కళ్ళు తిరుగుతాయేమో అనిపించింది, కానీ లిటరల్ గా సూపర్ ఎంజాయ్ చేశాను గైస్ నేనైతే. మనం పైనుండి మన సీట్స్ కదిలితే అండ్ స్క్రీన్ కూడా కదులుతూ ఉంటది. లిటరల్ గా మనం ట్రావెల్ చేస్తున్న ఫీల్ వచ్చింది నాకైతే వీడియో ఎలా చేశారు, వీడియో తీసాను నేనైతే. అండ్ ఒక్కొక్క విజువల్ కూడా చాలా బాగుంది గైస్. ఎవరైనా వండర్లాకి వెళ్తే తప్పకుండా మిషన్ ఇంటర్స్టెల్లార్ మాత్రం వెళ్ళండి. నేనైతే 2 times వెళ్ళాను ఆ రోజు. ఫాస్ట్ ట్యాగ్ లైన్స్ కూడా అస్సలు కాలేదు. సో 2 times వెళ్ళాను. లిటరల్ గా ఛాన్స్ ఉంటే ఇంకొక 2 సార్లు వెళ్దాం, కానీ వెళ్ళలేదు. ఇదైతే లిటరల్ గా మనం ఒక స్పేస్ షిప్ లో ఉన్న ఫీల్ వస్తుంది. మొత్తం అంతా అలానే ఉంటది. లైక్ చైర్స్ మూవ్ అవ్వడం కానీ, స్క్రీన్ మీద కనిపించే విజువల్స్ కానీ మొత్తం అన్ని సూపర్ ఉన్నాయి అసలు.
ఇంకా మిషన్ ఇంటర్స్టెల్లార్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఫుడ్ కోర్ట్ కి వెళ్ళిపోయాము. అసలు ఆ రోజు ఎందుకు అంత రష్ ఉందో తెలియదు గైస్. మేము వెళ్ళింది వీకెండ్ కూడా కాదు, వీక్ డేస్ లో వెళ్ళాము. అందులో కూడా చాలా ఎక్కువ రష్ ఉంది. గైస్ ఒక 2 చికెన్ బిర్యానీ, ఒక వెజ్ బిర్యానీ తీసుకున్నాము, 4 కోక్స్. ఫైనల్ గా ఇప్పుడు ఫుడ్ కి వచ్చాము. ఇప్పుడు టైం అయితే 2 అయింది కదా, 2 అయింది కదా, 2:30 అయింది గైస్ టైం. మేము 2 o'clock కే మెకానికల్ రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని వెట్ రైడ్స్ కి వెళ్ళిపోదాం అనుకున్నాము, వాటర్ రైడ్స్ కి. బట్ అసలు కుదరలేదు. సో ఇప్పుడు 2:30కి ఇప్పుడే ఇంటర్స్టెల్లార్ అయింది. ఇంకా డైరెక్ట్ ఫుడ్ కోర్ట్ కి వచ్చేసి ఇక్కడ ఫుడ్ అయితే తింటున్నాం. ఇప్పుడు బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. సో యా, మళ్ళీ తినేసాక కనిపిస్తాం. ఇది గైస్ జస్ట్ ఇప్పుడే ఫుడ్ తినేసాము. ఈ రెస్టారెంట్ లో అయితే ఫుడ్ తిన్నాం మేము, చిల్లీస్ రెస్టారెంట్. సో యా, ఫుడ్ అయితే బానే ఉంది గైస్, రీజనబుల్ గానే ఉంది. ఒక బిర్యానీ ఒక మనిషికి సరిపోతుంది. బట్ నేను తినలేను కాబట్టి మేమైతే 2 తిన్నాము. బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అయితే ఎవరైతే తినగలరో వాళ్ళు ఒక బిర్యానీ సరిపోతుంది వాళ్ళకి. కొంచెం క్వాంటిటీ గైస్, ఎక్కువ క్వాంటిటీ అయితే ఏమి ఇవ్వట్లేదు. అండ్ ఎండ అయితే చాలా హారబుల్ గా ఉంది. 3 అయింది ఇప్పుడు టైం అయితే. సో యా, ఇప్పుడు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వెట్ రైడ్స్ కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. బట్ ఆలోచిస్తున్నాం గైస్, రోలర్ కోస్టర్ ఎక్కాలని ఉంది కానీ నాకు చచ్చేంత భయం గైస్, నేను ఎక్కలేను. ఓకే గైస్, మళ్ళీ వెట్ రైడ్స్ కి వెళ్ళినప్పుడు కలుద్దాం. సూపర్ వేసాడు గైస్, పడలేదు. నో నో నో. నెక్స్ట్ ఈ రైడ్ కూడా చాలా బాగుంది, వాటర్ స్ప్లాష్ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇది కూడా చాలా బాగుంది గైస్. ట్రైన్ వచ్చి సడన్ గా వాటర్ లో పడినట్టు ఉంటదంట. వచ్చింది బట్ ఇవి అంత కంఫర్ట్ గా లేవు గైస్. దట్టు ఎండ చాలా ఎక్కువ ఉంది. ఈ క్లాత్ అయితే ఉంచుకోలేకపోతున్నాం మేము, నైలాన్ క్లాత్. చాలా ఇరిటేటింగ్ గా ఉంది గైస్. ఓకే దెన్ లెట్స్ సీ. సో యా, ఇప్పుడు కెమెరా నేను లాకర్ లో పెట్టేసి ఓన్లీ ఫోన్ తోనే రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కెమెరా మళ్ళీ రిస్క్ అని చెప్పి ఇప్పుడు ఫోన్ కి అయితే నేను ఒక పౌచ్ తీసుకుంటాను. సో ఎస్ గైస్, మళ్ళీ వచ్చాక డ్రెస్ చేంజ్ చేసుకున్నాక కలుస్తా. కుదిరినంత వరకు నేను ఫోన్ తో బ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే గైస్, లెట్స్ గో టు వాటర్ రైడ్స్. మేము వండర్లాకి వచ్చిందే లేట్ అనుకుంటే, దట్టు వెట్ రైడ్స్ కి అయితే మేము ఇంకా లేట్ గా వెళ్ళాం గైస్. 3:30కి ఆ టైంకి వెళ్ళాం మేము వెట్ రైడ్స్ కి. సో మాకు ఎక్కువసేపు ఏది ఆడుకోవడానికి కుదరలేదు, ఎందుకంటే ప్రతి దగ్గర ఎంత రష్ ఉందంటే గైస్, లిటరల్ గా ఫాస్ట్ ట్యాగ్ లో వాళ్ళు వెళ్ళడానికి కూడా 20 to 30 minutes పట్టింది ప్రతి రైడ్, అంత రష్ ఉంది. సో ఇక్కడ తడిచే ముందే కొన్ని క్లిప్స్ తీసేసుకుంటే బాగుంటాయి కదా అన్నట్టు కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. గైస్ ఇంత పైకి ఎక్కాక ఈ పెద్దదానికి నాకు ఎలా లేదని చెప్పాడు గైస్. 50 kgs అబౌవ్ ఉండాలంట. నేను కొంచెం తక్కువ ఉన్నాను కాబట్టి నన్ను అలౌ చేయలేదు. సో మళ్ళీ ఇవన్నీ దిగాల్సి వస్తుంది గైస్. కిందే ఒక నోటీస్ బోర్డ్ పెడితే అయిపోయేది కదా. చాలా పైకి ఎక్కాను గైస్, 6 floors ఏమో ఎక్కాను. ఇప్పుడు మళ్ళీ కష్టపడి అవన్నీ దిగాల్సి వస్తుంది. ఏదో కొంచెం ధైర్యం చేసి వెళ్దాం అంటే అలౌ చేయలేదు గైస్. గైస్ వేవ్ పూల్ కి వెళ్ళాం గైస్, క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలు వండర్లాకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సిందంటే వేవ్ పూలే. చాలా బాగుంది. నేను దట్టు ఫ్రంట్ నుంచి ఉన్నాను కాబట్టి ఎక్కువ వేవ్స్ తెలిసినాయి నాకు. చాలా నోట్లోకి, ముక్కులోకి, చెవుల్లోకి అన్నిటిలోకి కూడా వెళ్ళిపోయినాయి. సో యా, ఇప్పుడు మళ్ళీ 6 floors దిగి కిందకైతే వెళ్తున్నాను. ఓకే గైస్, మళ్ళీ 5:40కి వేవ్ పూల్ ఉంది. ఇప్పుడు టైం 5:30 అయింది. 10 minutes లో ఇప్పుడు వేవ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సక్సెస్ఫుల్ గా ఇది ఎక్కలేదు గైస్, వెయిట్ సరిపోలేదు అని చెప్పి అలౌ చేయలేదు. అసలు వాటర్ రైడ్స్ లో నేను సరిగ్గా వ్లాగే తీయలేదు గైస్. మేము ఇంకా చాలా రైడ్స్ కి వెళ్ళాము. లైక్ స్లైడ్స్ ఉంటాయి కదా పైనుంచి ఒకేసారి వదిలేసేవి, అలాంటివి ఒక 3 స్లైడ్స్ కి వెళ్ళాము. దాని తర్వాత వాటర్ స్ప్లాష్ కి వెళ్ళాము, రైన్ డాన్స్ కి వెళ్ళాము, వేవ్ పూల్ కి వెళ్ళాము. చాలానే ఎంజాయ్ చేసాము అసలు. బట్ నేను వ్లాగ్ అయితే ఎక్కువ తీయలేదు, ఎందుకంటే ఫోన్ పౌచ్ లో ఉంది. బయటకు తీసి తీయాలంటే కొంచెం భయం వేసింది నాకు. ఇంకా స్లైడ్స్ లో వాటిలో ఏం తీస్తాంలే అని చెప్పి తీయలేదు నేను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే తినేసాం ఇక్కడ. అండ్ ఈవినింగ్
ఈవినింగ్ ఇక్కడ కొంచెం మ్యూజిక్ కాన్సర్ట్ లా అవుతుంది. బట్ ఇక్కడైతే మేము అసలు టైమే స్పెండ్ చేయలేదు. చాలా మంది డాన్స్ చేస్తున్నారు. మేము అప్పటికే ఫుల్ అలసిపోయాం గైస్. ఈ వాటర్ రైడ్స్ అన్ని ఎక్కి చాలా అలసిపోయాం మేము. సో మేము ఇంకా మోస్ట్ ఆఫ్ ద మెకానికల్ రైడ్స్ అయితే కవర్ చేయలేదు. లైక్ జైంట్ వీల్ గానీ, స్కై టిల్ట్ గానీ ఇవేమి కవర్ చేయలేదు. సో ఇప్పుడు దానికోసం అయితే వెళ్తున్నాం మేము. ఫస్ట్ అయితే స్కై టిల్ట్ కి వెళ్ళాం మేము. లిటరల్ గా అసలు ఏముంటది మనకు తెలుసు కదా పడమని చెప్పి అనుకున్నాను కానీ గైస్ చాలా లైవ్ ఉంది ఆ రైడ్ అయితే. అసలు లిటరల్ గా మనం పడిపోతున్నామా అన్న ఫీల్ వచ్చింది నాకైతే. లిటరల్ గా ఇక్కడ మీరు చూస్తే నాకైతే చాలా భయం వేసింది. లైక్ చాలా ఎంబారసింగ్ కూడా అనిపించింది గైస్. నేను అక్కడ అరుస్తున్నాను ఫుల్ గా, అందరూ నన్నే చూస్తున్నారు. చాలా ఎంబారసింగ్ అనిపించింది. బట్ యా ఓకే, నేను ఎంజాయ్ చేశాను. లిటరల్ గా నేను ఎక్కకూడదు అనుకున్నాను కానీ మా ఫ్రెండ్స్ మాత్రం అసలు ఏమి ఎక్కకపోతే ఎందుకు నువ్వు వండర్లోకి వచ్చి అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ చెయ్యు, పడవని తెలుసు కదా నీకు అంటే నేను ధైర్యం చేసి ఎక్కాను. బట్ లిటరల్ గా చాలా భయం వేసింది గైస్ నాకు. నేను అరిచినంత అసలు అక్కడ ఎవరు ఆరలేదు, అంత అరిచాను నేనైతే. నాకు అంత భయం వేసింది. అది చాలా పైన ఉంటది గైస్. లైక్ 26th ఫ్లోర్ ఏమో అక్కడ వరకు లిఫ్ట్ లో వెళ్ళాం మేము. అక్కడ నుంచి స్కై టిల్ట్ చేస్తుంటే పడిపోతామో అని అనిపించింది నాకైతే. అండ్ దాని తర్వాత నా లైఫ్ లో సెకండ్ టైం కలిసి నేను జాయింట్ వీల్ ఎక్కడం. ఈ జైంట్ వీల్ అయితే స్కై టిల్ట్ నుంచి ఇంకా 2 floors పైకి ఎక్కితే ఈ జైంట్ వీల్ ఉంటది అనమాట. అసలు ఎక్కువ తిప్పట్లేదు, జస్ట్ ఆ పైకి తీసుకెళ్లి వ్యూ చూపిస్తారన్నారని చెప్పి ఎక్కాను. లేకపోతే తిప్పుతారంటే నేను అసలు చచ్చిన ఎక్కేదాన్ని కాదు గైస్. చాలా గుండె ధైర్యం తెచ్చుకొని అప్పటికే ఎక్కాను. బట్ అసలు ఫాస్ట్ గా తిప్పలేదు, జస్ట్ ఆ వ్యూ చూపించి దింపేస్తున్నారు అంతే. ఇక నైట్ టైమ్ హైదరాబాద్ అంతా చూసి అండ్ మొత్తం వండర్లా అంతా కూడా కనిపిస్తది. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంటర్స్టెల్లార్ రైడ్ కి అయితే వెళ్ళాము. అసలు ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ గైస్. నాకు ఎంత నచ్చిందంటే మార్నింగ్ నేను వ్లాగ్ తీసాను కదా, బట్ ఇప్పుడు ఏ వ్లాగ్ తీయకుండా ప్రశాంతంగా రైడ్ అంతా అయితే చూసాను. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇంక ఇక్కడ టాయ్స్ గెలుచుకునే పనిలో ఉన్నాం మేమైతే. ముందు గేమ్ లో అయితే ఏం టాయ్ గెలుచుకోలేదు అని చెప్పి పక్కనే ఈ డక్స్ ఉంటే ఈ డక్స్ ఆడడానికి అయితే వచ్చాము. వాటి కింద నెంబర్స్ ఉంటాయన్నమాట. 10+ తీస్తే మనకి పెద్ద టాయ్ ఇస్తారు. లైక్ మనం ర్యాండమ్ గా ఒక 3 డక్స్ పిక్ చేసుకోవాలి. దాంట్లో మనకి మొత్తం కలిపితే 10 ఎబో వస్తే మనకి లార్జ్ సైజ్ లో బొమ్మ అయితే ఇస్తారు. ఫైనల్ గా ఈ క్యూట్ ఫ్లెమింగో అయితే గెలుచుకున్నాను నేను ఈ గేమ్ లో. గైస్ డన్ విత్ ద వండర్లా. ఫైనల్లీ ఇప్పుడు టైం అయితే 9 o'clock అయింది. ఇప్పుడు బయటకు వచ్చాం మేము. ఈ క్యూట్ ఫ్లెమింగో కూడా గెలుచుకున్నాను గేమ్లో. ఎంజాయ్డ్ లాట్ గైస్. ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి చాలా ఎక్సైట్మెంట్తో కొన్ని ఎక్కాను గైస్, ఎక్కువ ఎక్కలేదు బట్ ఎంజాయ్ చేశాను గైస్. మేము మార్నింగ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ రీచ్ అయ్యేటప్పటికి 12 అయింది. అప్పుడు వచ్చాము. ఇప్పుడు 9 అయింది. ఇప్పుడు కంప్లీట్ అయింది మా వండర్లా అయితే. సో యా, మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్స్ లో అయితే చెప్పండి. వండర్లా వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Until then, stay happy and keep smiling. Bye guys.